నా పేరు అభిరామ్. ఏం చేస్తుంటారు? నేను సీరియల్ యాక్టర్. ఇప్పుడు మీరు పిఠాపురం ఏ పర్పస్ మీద వచ్చారు? అసలు ఏంటి మీకు పిఠాపురాన్ని ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు మీరు? ఈ ప్రశ్న కొంచెం ఇదిగా ఉంది, ఎందుకంటే మా దేవుడిని గెలిపించుకోవడానికి వచ్చాం. మీ దేవుడు అంటే ఎవరా మనిషి? పవన్ కళ్యాణ్. ఎందుకు ఆయన మీద మీకు అంత నమ్మకం వచ్చింది? మంచి మనిషి కాబట్టి. మంచి మనిషి అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? మీ సీరియల్ ఇండస్ట్రీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, జూనియర్ ఆర్టిస్టులే కానీ, లేకపోతే ఎనీ టీవీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఆర్ చిరంజీవి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. దేవుడు అనేటట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏ పర్పస్ లో దేవుడు అయ్యారు? ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అంటే ఆయన గురించి తెలుసు కాబట్టి మాకు, ఆయన అక్కడ ఎలా ఉంటారు, సెటిల్ ఎలా ఉంటారు, లేని వాళ్ళకి ఎలా సాయం చేస్తారు, అది చాలా చెప్పుకోలేని గుప్తదానాలు అంటారు, అలాంటి చాలా చేశారు కాబట్టి ఆయన. సో ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన కోసం ఇక్కడ పిఠాపురంలో గెలిపించాలి. అందుకని మా వంతు సాయం ఏదో ఉడతా భక్తి అంటారు కదా, దానికోసం నేను ఎంత దూరం వచ్చాను. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు? ఎలా ఉందన్న? 2 days నుంచి చేస్తున్నాను. చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవడం కానీ, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది ఓటింగ్ శాతమే కానీ, గెలుపు ఎవరిదన్నట్టు ఏం చెప్తున్నారు? గెలుపు వారు వన్ సైడే. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు పిఠాపురంలో గెలుపు ఫిక్స్ అయిపోయింది, బట్ మెజారిటీ 1,00,000 దానికోసం ట్రై చేస్తాం. మరి ఆ 1,00,000 మెజారిటీ అనేది ఇంకా ఎక్కువ 1,00,000 దాటే అవకాశం ఉందంటారా? 1,00,000 అది డిపెండ్స్. అది 1,00,000 మనకు వచ్చిందంటే చాలా ఇది అంటే ఇక్కడ కష్టపడుతున్నాం. మేము మీకులాగే చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యే రోజు రోజుకి కూడా 1,00,000+ అనే మాట పెరుగుతుందో చెప్తే బిలో రావట్లేదు. అంటే నేను అదే తిరుగుతున్నాం కదా, తిరుగుతున్నప్పుడు చాలా మంది లేడీస్ని నేను విన్నాను, వాళ్ళు చెప్పారు కూడా ఏంటంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని చోట్ల ఇదయ్యారు కదా, ఓడిపోయారు కదా, బట్ ఈసారి మాత్రం అలా మిస్ చేసుకోకూడదు అని కోరుకుంటున్నారు అందరూ. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ ఏంటంటే, అమ్మూరు సినిమాలో ఒకటి వచ్చింది. అమ్మూరు సినిమాలో గ్రామ దేవత అని ఒక దేవత ఉంటుంది. అవి ఇంట్లోకి వస్తే దేవత అని తెలిసి తలుపు మూసేస్తుంది. అట్లాగా ఈ ఊరు దేవుడు వచ్చాడు పిఠాపురం. ఈ దేవుడిని ఇక్కడ ఆపుతారని వీళ్ళు కోరుకుంటున్నారు. డోర్ వేసి ఓట్లు అని వేసి లాక్ చేస్తారు ఇక్కడ పిఠాపురంలో, ఈ దేవుడిని ఇక్కడ నిలబెడతారని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు మీరు ఇక్కడ 2 రోజులు స్టే చేస్తున్నారు కదండి, ఇక్కడ ప్రధానంగా ప్రజలు చెప్పే సమస్యలు ఎవరైనా వివరించారా? ఎలా ఉంది మీరు చూసిన దాన్ని బట్టి అభివృద్ధి పరంగా? చెప్పడం మొత్తం అంతా సమస్యలే. ఇప్పుడు దేవుడు కావాలనుకున్నప్పుడు కింద ఏం లేనప్పుడే కదా దేవుడు కావాలనుకుంటారు. సో అట్లాగే ఉంది ప్రజల్లో అన్ని రేట్లు పెరిగిపోవటం అన్ని చాలా ఇదిగానే ఉంది. బట్ చూద్దాం ఈసారి మా దేవుడిని గెలిపించుకుంటే ఉన్నా మళ్ళీ రిజల్ట్ అనేది డెఫినెట్గా ఇప్పుడు 5 ఏళ్ళలో వచ్చేటప్పటికి అభివృద్ధి పరంగా 0, సంక్షేమ పరంగా 99% అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఒక సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నారు కాబట్టి మీరైతే దేనికి బెటర్, దేనికి సపోర్ట్ చేస్తారు? సంక్షేమం తప్పని అన్ను కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఇప్పుడు యాజ్ యాక్టర్గా నేను షూటింగ్ చేసుకుంటేనే ఎవరికైనా ఒక సాయం చేయగలుగుతాను. నేను ఇంట్లో కూర్చొని ఎవరో నాకు ఇస్తున్నారని చెప్పి కూర్చున్నాను అనుకో, నాకు మనీ వస్తుంది కానీ నేను ఎంజాయ్ చేస్తాను. కానీ బయట నాకు వర్క్ లేదనుకో, నేను ఏం చేస్తాను, ఎన్నాళ్ళు తింటాను, ఇంట్లో కూర్చొని తింటాను, అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? సో నెక్స్ట్ ఏం ఉండదు. సో అలా కాకుండా మనం పని చేస్తూ సంక్షేమం అనేది ఇస్తే స్టేటే కాదు దేశం కూడా బాగుపడుతుంది. బేసిక్ సోర్సెస్ అనేవి ఇప్పుడు ఏదైనా ఒక ఇదే అట్టేస్తాను, అట్టేసినప్పుడు దాని మీద పిన్ ఉండాలంటే ఆ మినులు కొనాలిగా, ఇవన్నీ కొనాలిగా, అవన్నీ కొంటే నేను అవుతుంది. ఇవన్నీ కావాలంటే మనం కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి. అట్లతో ఈ కొనుక్కొని తెచ్చుకుని ఇది 10 మందిని పెడతాం. లేదు ఇదే వేస్తానంటే ఇక్కడ పిండి ఎక్కడ వస్తుంది, నువ్వు ఎక్కడే కూర్చుంటా. సో నేను అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటాను. ఫస్ట్ అయితే అభివృద్ధికి ప్రిఫరెన్స్ ఇస్తారు. డెఫినెట్గా అభివృద్ధి ఉండాలి. మీరు అనేటట్టు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ప్రజానాడు తెలుసుకున్నారు, ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ అంటున్నారు. మరి పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈ నియోజకవర్గం అనేది ఎలా ఉంటుంది అంటారు? మీ ఊళ్ళో ఎలా ఉంటుంది అంటారు? నెంబర్ వన్ పొజిషన్ డెఫినెట్ గా. అది పిఠాపురంతో స్టార్ట్ అవుద్ది. పిఠాపురం నుంచి అలా ఏపీ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. ఒక పిఠాపురమే ముందు బేస్. ఎందుకంటే నాయకుడు ఇక్కడ, దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఆ దేవుడు విలువ తెలుస్తుంది కదా అందరికి, అప్పుడు దాన్ని పెద్ద చేస్తారు. ఎవరికైనా సరే ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి తెలిసిపోతుంది కదా, నెక్స్ట్ అక్కడ గొయ్యి ఉంది వెళ్ళకూడదు మనమని. సేమ్ అదే ఇలాగే 2 సార్లు వాడగొట్టేశారు, అక్కడ 2 చోట్ల వాడగొట్టారు. సరే ఈసారి వాడగొట్టారని మేము గట్టిగా నమ్ముతున్నాం. లేదు నేను జనాలు చూశాను కదా, చూసినప్పుడు అందరూ చెప్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్ గా గెలిపించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చెప్పేది ఏంటంటే గెలిచారు ఓకే, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టిన మొదటి రోజు అనేది చరిత్రలో రికార్డ్ అనే రోజు ఉంటుందని అంటారు. మీరేమంటారు దాని గురించి మాట? మీకు ఇంకొక విషయం తెలిసేది లేదు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏదో రమ్మన్నారు నలుగురు, దాంట్లో నుంచి నోటిఫికేషన్ వచ్చింది 1 పర్సన్ పవన్ కళ్యాణ్ అని. ఇండియాలో 4 మెంబర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ. మీకు తెలిసిపోయింది. అలాంటిది ఇక్కడ 4 మెంబర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒకటేయారంటే ఆయన స్థాయి ఏంటంటారు? అదే చెప్తున్నా, జనాలకి ఇంకా తెలియలేదు, అది ఐక్యరాజ్య సమితి తెలిసింది. సో జనాలు కూడా తెలుసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అందరూ తెలియదు కదా, అందరూ చదువుకోరు, చూడరు. నాకు కూడా ఎవరు చెప్తే తెలిసింది. సో అది నిజం అవ్వాలని, ఆయన వెళ్ళాలని గొప్పగా చూద్దాం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా అక్కడ పంపిద్దాం. యాక్చువల్లీ ఆయన
మే 13 ఎలక్షన్ అయిన తర్వాత మే 23 మేబీ మే ఈ మంత్ ఎండింగ్ కి ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలి షెడ్యూల్స్ అంటున్నారు. ఖచ్చితంగా మీరేనేటట్టు 13 డిసైడ్ అయితే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే కింద అక్కడికి వెళ్ళట్టు ఇక్కడ ఎమ్మెల్యేగా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ సీఎం కూడా పంపిస్తాం. అది పక్క సీఎం కింద పంపిస్తానంటారు. ఇప్పుడు జనరల్ గా పవన్ కళ్యాణ్ గారికి అది దోషమో అదృష్టమో దురదృష్టమో అనేది మనకు తెలియదు. ఇండస్ట్రీలో ఆయన ఏ ఫిల్మ్ తీసినా కానీ 10 ఏళ్ళకి ఒకసారి హిట్ అనేది పడుతుంది. 10 ఏళ్ళు ఆయన ఫ్లాపుల్లో ఉన్నా సరే ఆయన ఫ్యాన్ బేస్ అనేది రోజు రోజుకు ఒక శిఖరంలో ఎదుగుతారంటారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా 10 years నుంచి ఆయన ఇలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ సరైన స్థాయికి ఎదిగారని అనొచ్చా? ఎదిగారు, చాలా పెద్ద స్థాయికి వెళ్ళినట్టు లెక్క. మీరు అన్నారు కదా 10 ఏళ్ళకి ఒక హిట్ అని. అది నేను హిట్ లెక్క చూడను. సినిమా అనేది ఒక ఏమంటే ఒక వ్యవసాయం లాంటిది. మేము చేసామనుకో ప్రతి ఒక్కరికి పని వస్తుందిగా. సినిమా ఆడడం సేపు అందరూ భోజనం చేస్తారు, 100 మంది పని చేస్తాం, ఒక 500 రోజులు అందరూ బతుకుతారు కదా, ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఆయన కోసం బతికితే థమ్సప్ బాటిల్ ఎలా పట్టుకున్నారు అనుకోండి, చెప్తున్నాం ఒక థమ్సప్ బాటిల్ ఎలా పట్టుకుంటే కమర్షియల్ యాడ్ చేసి 500 కోట్లు ఎంత మనకు తెలియదు, అది కోట్లు వస్తాయి. కానీ అది పక్కన పెట్టేసి సినిమానే చేసుకుంటూ జనాల కోసం పాటు పడుతున్నాడు. అంత మంచి మనిషిని ఎందుకు వదులుకోవాలని చిన్న ఇది నాకు. జనాలు కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటది. దయచేసి ఒక్కసారి 1,00,000 మెజార్టీ అనుకుంటున్నాం. ఇంకా పైన వస్తే దేవుడి అంతటి నిలువెత్తు నిదర్శనమైన నిజాయితీపరుడైన నాయకుడికి తక్కువనే ఏం కాదు. కానీ జస్ట్ ఇప్పుడు ఎవరి మనసులో ఉందో తెలియదు కదా. జస్ట్ ఇది ఒక్కసారికి మా కోసం 1,00,000 మెజార్టీ అని అనుకుంటున్నాం. దేవుడి వాళ్ళు గెలిపిస్తే పిఠాపురంలో ఒక చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా అయితే పిఠాపురం ప్రజలకు మీరేం చెప్పాలనుకున్నారు? మీ సలహా అయినా సూచన ఒక్క మాటలో చెప్పండి. పిఠాపురం ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఒక్కసారికి మీరు అందరిని చూశారు కదా, అందరిని చూసేశారు. బట్ ఒక్కసారికి ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో నేను చూసింది ఏంటంటే జేబులోంచి డబ్బులు తీసి ఎవరైనా ఏ నాయకుడైనా ఇచ్చారా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఆయన రైతులందరికీ 1,00,000 ఇచ్చారు. ఎవరిస్తారని డబ్బులు ఫ్రీగా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎవరైనా బయట నుంచి ఇక్కడ రావాలని పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కూడా డబ్బులు ఇవ్వాలి. బట్ లక్షలు ఇచ్చేస్తున్నాడంటే ఆయనకి ఏం కావాలి? సో ఒక్కసారి ఆలోచించండి. పిఠాపురం ప్రజలందరికీ పేరున చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. 1,00,000 పైన మెజార్టీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చెప్పాలంటారా? ఖచ్చితంగా గ్లాసు మరి గాజు గ్లాస్ అంటున్నారు మీరు. మరి గాజు గ్లాస్ పగులుతాడు అంటారు. చాలా మంది కౌంటర్ వేస్తున్నారు. మీరేమంటారు? ఒక సమాధానం చెప్తున్నా. గాజు గ్లాస్ పగిలిపోతే ఒక ఇది ఉంటది కదా, కోసుకుంటే ఎలా ఉంటుంది తెలుసు కదా. ఆ పేరు ఏంటో తర్వాత ఎలక్షన్ తర్వాత అనిపిస్తుంది. దాని రిజల్ట్ అనేది అది పగిలితే ఏ రీతిలో ఉంటుంది అనేది ఉండదు. గాజు గ్లాస్ మాది స్ట్రాంగ్ అయిపోయింది, ఆల్రెడీ పగిలిపోయింది కదా. 2 సార్లు బేవరంలో 2 సార్లు పగిలిపెట్టారు. బేవరం అటు ఈసారి స్ట్రాంగ్ అయిపోయాము. అస్సలు పగిలిపోయి మాకు ఏం కాదండి, ఏమి కాదు. మాకు దేవుడు ఉన్నాడు కదా, ఏమి పదినెక్కిద్ది అంతే.